నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో పరిపాలనను చేస్తూ చెప్పిన మాట మరవడం అనేటువంటి విధంగా ఆయన దూసుకువెళ్తున్నారు. దానిలో భాగంగా 9 నెలల క్రితం తప్పిపోయినటువంటి ఒక మహిళను కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చినటువంటి ఘనతను కొద్ది రోజుల్లోనే సాధించారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయి తప్పిపోయి 9 నెలలు అవుతుంది. అంతకుముందు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు ఆ తల్లి తప్పిపోయినటువంటి అమ్మాయి. ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఆచూకీ లభ్యం కానటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఒక చిన్న వినతి ఇచ్చినటువంటి గంటల్లోనే, ఒక రోజు వ్యవధిలోనే ఎక్కడో మారుమూల జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అమ్మాయిని కూడా పోలీసులు పట్టుకొని తీసుకురావడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ విషయంలో క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు అంటారా? పోలీసులకి ఇవ్వచ్చు అంటారా? ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? డెఫినెట్గా యాక్చువల్గా క్రెడిట్ ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఆయన తీసుకునే వ్యక్తి కాదు. ఎమ్మటే పోలీసులకే దాన్ని అప్రిషియేట్ చేశాడు. అంటే పోలీసులు నిజాయితీగా పనిచేశారు, దీనంతా క్రెడిట్ వాళ్ళకే అన్నాడు. అంటే ఆయన గొప్పతనం. ఒక కానిస్టేబుల్ కొడుకు మనం కూడా చూసామండి. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు, కానిస్టేబుల్ కొడుకు నేను సామాన్య జీవితం నుంచి నేను చూస్తూ వచ్చాను. ఈ సమాజంలో అనేక రుగ్మతలు, అనేక మంది ఆడపిల్లలు వేధించడం, ఎన్ని రకరకాలుగా జీవితంలో చాలాసార్లు చూశాడు ఆయన. చూసి ఒక సమయంలో నాకు ఈ సమాజం వద్దని నక్సల్స్లో వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆనంద్ సాయితో కలిసి. అక్కడి నుంచి వాళ్ళ అన్న పిస్టల్తో కాల్చుకొని చనిపోదాం అనుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున తన అన్నచాటును పెరిగి సినిమాలు తీశాడు, ప్రేక్షకాదరణ పొందాడు, రాజకీయాల్లోకి వచ్చాడు, మరింత సేవ చేద్దాం అనుకున్నాడు. ఈ రోజున మనం చూస్తున్నాం ఉప ముఖ్యమంత్రిగా ఎంత బాధ్యతతో చేస్తున్నాడు. రోజుకు 10-15 గంటలు రివ్యూలు చేసి అన్ని వ్యవస్థల్ని, అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెడుతున్నాడు. దాంట్లో భాగంగా ఆయన మన వారాహయాత్రలో చెప్పాడు, 30,000 మంది పిల్లలు అదృశ్యమైపోయారు, ఆడపిల్లలు అన్నాడు. ఒక్కసారిగా ఉభయ రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా చర్చ అయిపోయింది. ఇది పెద్ద చర్చ. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు అదృశ్యం అవుతుంటే అంటే వాలంటీర్ మోటన ఇటువంటి ఒంటరి మహిళలు ఎవరున్నారో ఐడెంటిఫై చేస్తున్నారు. వైసీపీ నాయకులు కూడా దీని పాత్ర ఉన్నారంటే అనేక రకంగా ఆయన మీద విమర్శించారు మంత్రులు. మరి ఇప్పుడు ఏమవుతుంది? అనేక మంది పిల్లలు అదృశ్యం అవుతుంది మాత్రం వాస్తవం కదా. కేంద్ర ప్రభుత్వ నివేదికే తెలియజేసింది. దాని మాటన ఎవరు, ఏ ప్రభుత్వాలు కూడా, ఏ నాయకులు కూడా ఎత్తనిది. ఫస్ట్ టైం ఒక ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి దీన్ని బయటికి తీశాడు. దీంట్లో భాగంగా ఆయన ఒకవైపు రివ్యూ మీటింగ్లు, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవటం, అసెంబ్లీ అడుగుపెట్టడం, ఇవన్నీ అయిన తర్వాత పార్టీ ఆఫీసులో ఆయన కోసం ఉన్న వందలాది మంది అర్జీలు తీసుకోవటం ప్రజావాణి ద్వారా. ఒక తల్లి వచ్చి ఆవేదనతో, అయ్యా నా బిడ్డ 9 మాసాలు అయిపోయింది, పలానా విజయవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని అంటే ఇమ్మీడియట్గా మనం చూసాం. కన్సల్ట్ సిఐకి ఫోన్ చేయటం, తర్వాత పై ఆఫీసులు రామకృష్ణ గారు ఉన్నతాధికారి దీని మీద దృష్టి పెడుతూ 4-5 బృందాలుగా వాళ్ళని దేశవ్యాప్తంగా పంపించడం. చూడండి, అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే. ఈ సందర్భంగా ఆయన ఇంకో మాట కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అధికారులది ఏ విధంగా తప్పు ఉండదు, ఎప్పుడైనా కూడా పాలించేటువంటి నాయకుడు తీసుకునేటువంటి నిర్ణయం మీదే తప్పు అనేటువంటి సమాజంలో ఉంటాయి, దానికి ఇదే నిదర్శనం అంటూ కూడా ఆయన నేను చెప్పిన ఆదేశాన్ని వెంటనే పోలీసులు పాటించారు, తీసుకొచ్చారు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అంటే నాయకుడు మంచోడైతే సమాజం బాగుంటుంది అనేటువంటి సందేశం. వాస్తవమే. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ఇన్ని ఆరోపణలు వస్తుంటే, ఇంతమంది మహిళలు అదృశ్యం అవుతూ ఉంటే, ఎక్కడో బాపట్లలో వాళ్ళు అక్కడ వేధించాడని చెప్పి 14 సంవత్సరాల కుర్రాడిని సజీవదానం చేశారు సార్ వైసీపీ వాళ్ళు. అదేవిధంగా డోర్ డెలివరీ చేశారు ఒక దళితుడిని, డ్రైవర్ని, ఒక ఎమ్మెల్సీ అనంతబాబు. అతన్ని ఊరేగిస్తే 1000 మంది ఊరేగిస్తా తీసుకొస్తారు వైసీపీ నాయకులు. ఇది కాదు కదా మన సంస్కృతి. ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు వరకు బయటికి నేరస్తులను పట్టుకోలేదంటే దీని వెనక రాజకీయ నాయకులు ఇది ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఒక పోలీస్ ఆఫీసరు నిజంగా గబ్బర్ సింగ్ సినిమాలు ఇవన్నీ తీటివే కాకుండా, సర్దార్ గబ్బర్ సింగ్ ఇవన్నీ తీటివే కాకుండా, నిజ జీవితంలో ఆయన పోలీసులకు పవర్ ఇస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళు అప్రిషియేట్ చేయటం. ఆయన ఫోన్లో సార్ దొరికింది, జమ్మూలో ట్రేస్ అవుట్ చేసాం సార్, ఆ పిల్లల్ని తీసుకొస్తున్నాం అని చెప్పి చెప్పటం రామకృష్ణ గారు. ఆయన కూడా గతంలో చూస్తే కనుక మనం కరోనా టైంలో ఆయన చాలా మూలాలు కూడా తీసుకొచ్చిన వ్యక్తి, చాలా సమర్థవంతమైన ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. ఆయన్ని అప్రిషియేట్ చేయటం చాలా మంచి పరిణామంగా మనం భావించాలి. మీరన్నట్టు సార్ ఇక్కడ గతంలో నాయకులు ఏం చేశారు, పోలీస్ ఆఫీసర్ ఏం చేశారు, హోమ్ మినిస్టర్ ఏం చేశారు, ఇంతమంది తల్లుల ఆవేదనతో వీళ్ళ గుర్తు రాలేదా? ఈయన తీసుకొచ్చితే ఎమ్మటే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతతో ఏం చేస్తున్నారు మీరు, బాధ్యత తీసుకున్నాను కానీ ఇప్పుడు ఎమ్మటే దళాలను పంపించడం, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇప్పుడు తీసుకొచ్చారు కదా. ఆ అమ్మాయిని ఏం చేస్తారు అనే తల్లి ఆవేదన నుంచి ఈ రోజు నాకు నా బిడ్డను నా దగ్గర తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేమని చెప్పి ఆ తల్లి ఆవేదన పడుతుందంటే
అంతే కదండి. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక అమ్మాయిని వెంటనే ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చి రావడం జరిగింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 30,000 మందికి పైగా మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు చేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకుంటారా? తప్పకుండా అండి. మాట ప్రకారం ఆయన మాట తప్పడండి. ఆయన ఒక్కసారి చెప్తే సినిమాలో ఏదో భాషా సినిమాలో ఉంది 100 సార్లు చెప్పినట్టు అన్నారు. ఆయన ఒక మాట ప్రకారం మూలాలు మర్చిపోయాడు. ఇప్పుడు ఏదున్నా కానీ కీన్ అబ్జర్వేషన్. ఇప్పుడు కాకినాడ కేంద్రంగా, పోర్టు కేంద్రంగా వేలాది టన్నులు, మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుందని చెప్పాడు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం నాదెండ్ల మనోహర్ గారు సీజ్ చేయించాడు. అంటే దాన్ని మాటున ద్వారంపూడి యొక్క బ్రదర్స్, వాళ్ళ నాన్నగారు కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ బ్రదరు వీరభద్రారెడ్డి గారు కావచ్చు, ఆయన కావచ్చు, అవినీతి జరిగిందని అర్థమైపోయింది కదా. తర్వాత అదే సమయంలో వాలంటీర్ మాటున వీళ్ళ యొక్క రహస్యాలు సేకరించి నానక్రామగూడలో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఎట్లా ఉంటుంది అన్నాడు. అది కూడా ఆయన తీసుకొచ్చాడు కదా. మూడోది, మీరు అతి ముఖ్యమైనది 30,000 ఆడపిల్లలు. ఈరోజు బాధ్యత తీసుకుంటాడు. దాని మీద స్పెషల్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయటం కావచ్చు, సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్లు వేసి ఈ పిల్లలంతా ఎక్కడికి వెళ్ళారు, దీని వెనక కుట్ర ఉందా లేదా, గతంలో పాలకుల యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళ పాత్ర కూడా ఉందనేది విచారించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆడపిల్లలు, అర్ధరాత్రి ఆడపిల్లలు ఎప్పుడైతే నిర్భయంగా జరుగుతుందో నిజమైన స్వాతంత్రాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అటువంటి దేశంలో మనం ఉన్నాం. కాబట్టి ఆడపిల్లలకి రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుందండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, ఆడపిల్లల జోలికి వస్తే శిక్షలు ఎంత క్షమించమని చెప్పాడు. శిక్షలు ఎలా ఉంటాయో మీరు చూస్తారు పవన్ నన్ను అని చెప్పేసి 1999లో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో గుర్తు చేశాడంటే, అంటే ఈ ప్రభుత్వం ఆడపిల్లల జోలికి వస్తే కఠినంగా శిక్షలు అమలు చేస్తామన్నారు. జూలై 1 నుంచి కూడా కొత్త చట్టాలు వచ్చినాయి. మహిళలు అత్యాచారం చేస్తే జీవిత ఖైదు, మరణశిక్ష విధించే చట్టాలు కూడా కఠినంగా వచ్చినాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి మహిళలు అదృశ్యమైన వాళ్ళని తీసుకురావటం, పోలీసులు కూడా ప్రశంసించటం. నిజంగా పోలీసు వ్యవస్థని వాళ్ళు కూడా అహోరాత్రులు కష్టపడే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ప్రభుత్వ ఒత్తిడికిలోనే పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏం కక్షపూరిత ధోరణి ఈ ప్రభుత్వం చేయట్లా. వాళ్ళని అప్రిషియేషన్ చేస్తుంది. వాళ్ళు ఇంకా నిజాయితీగా పనిచేసే అవకాశం ఉంటుంది కదండి. వాళ్ళు కూడా ఇటువంటి ఆఫీసర్స్, మా బిడ్డ, మా పోలీస్ ఆఫీసరు కొడుకు, కానిస్టేబుల్ కొడుకు నుంచి ఈ రోజున రాజకీయాల్లో వచ్చాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఆదేశించి ఆయనతో పాటు కలిసి పనిచేయటం మేము అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు. కాబట్టి ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. రైట్ శ్రీనివాస్ గారు. సో మొత్తానికి అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మిస్ అయినటువంటి ఒక మహిళని తిరిగి తీసుకువచ్చినటువంటి ఒక ప్రక్రియ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయమవుతుంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు చిన్న ఫోన్ ఆదేశాలతోటి 9 నెలల క్రితం అదృశ్యమైనటువంటి మహిళను ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం ఒక సక్సెస్ఫుల్ కేసుని సాల్వ్ చేసినటువంటి వ్యక్తిగా నెలకొన్నారు. ఇంకా మిగిలిన అంశాలన్నింటిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైనటువంటి దృష్టితో ముందుకు వెళ్తారంటూ కూడా అందరు భావిస్తున్నారు.